హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. ఈ వీడియోలో అయితే మా హోలీ సెలబ్రేషన్స్ చూసేయండి. చూసి మీరు కూడా షాక్ అవుతారు తప్పకుండా. సో మార్నింగ్ అయితే నేను నా ఫ్రెండ్ మెట్రో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళేటప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇంకా 7 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఈరోజు మేము 10:30కి అలా స్టార్ట్ అయిదాం అనుకున్నాము ఆఫీస్కి. సో నేనేమనుకున్నా, నేను 10కి రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట, తను టెక్స్ట్ చేస్తే పోదామని. తర్వాత తనేమో వెయిట్ చేస్తుంది, నేను ఎప్పుడు రెడీ అయ్యి టెక్స్ట్ చేస్తానని. తర్వాత 11 అయ్యేటప్పటికి, ఏంటి తిని ఇంకా రెడీ అవుతుందా, ఇంతసేపు ఏంటి అని చెప్పి నేను ఇంకా ఫోన్ ఎత్తుకున్నాను అనమాట మెసేజ్ చేద్దామని. చూస్తే 10:30కే తను మెసేజ్ చేసింది. నాకు హాఫ్ అన్ అవర్ బ్యాకే మెసేజ్ వచ్చింది, నేనే చూసుకోలేదనమాట. తర్వాత తనేమో నేను రెడీ అవుతుందని అనుకుంటూ, నేనేమో తను రెడీ అవుతుందని అనుకుంటూ పిచ్చి పిచ్చిగా ఫుల్ మిస్కమ్యూనికేషన్ వల్ల మేము లేట్గా వెళ్ళామన్నమాట ఆఫీస్కి. అదన్నమాట కథ. పెద్ద సమస్య వచ్చి పడిందే. తర్వాత ఫుల్ నవ్వుకున్నాం అనమాట. దీని గురించి ఒక 10 మినిట్స్ మాట్లాడుకొని తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకేముంటుందండి, యాజ్ యూజువల్ కూలి పని చేసుకుంటూ ఉన్నానమాట. స్టార్టింగ్లో ఏమో హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం చూడండి, షాక్ అవుతారు అన్నానని. కానీ హోలీ సెలబ్రేషన్స్ రావట్లేదు, వర్క్ చేసుకుంటున్నాను ఏమి అని చూస్తున్నారా? మీరే చూస్తూ ఉండండి మా హోలీ సెలబ్రేషన్స్. మీరు కూడా ఇంకా నెక్స్ట్ చూస్తారనమాట. ఇంకా అలా వర్క్ చేసుకుంటూ, ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ అలసిపోయాక మన ఫ్రెండ్ నిక్కీ గారు మనకి ఈరోజు ఫ్రూట్స్ స్పాన్సర్ చేశారనమాట. మీరు లాస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ చూసుంటే అందులో ఈ నిక్కీ గారే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు కూడా స్పాన్సర్ చేశారనమాట. అండ్ ఇప్పుడైతే ఫ్రూట్స్ అనమాట. నిక్కీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పాన్సరింగ్ ఫ్రూట్స్ అండి. అండ్ లాస్ట్ వీడియోలో కూడా థ్యాంక్స్ చెప్పలేదు కదా, డ్రై ఫ్రూట్ లడ్డు స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్స్ అండి వీడియో కోసము. ఇంకా ఫ్రూట్స్ తినేసాక ఇంకా లంచ్ బ్రేక్‌కి లంచ్ చేయడానికి వచ్చామనమాట. ఈరోజు మాకు పీజీలో ఇడ్లీ అనమాట టిఫిను. అండ్ లంచ్‌కి కూడా అదే, లంచ్ బాక్స్‌కి ఏం ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ లైక్ చపాతీ ఇంకా పూరి చేసినప్పుడు సపరేట్‌గా లంచ్‌కి రైస్ చేస్తారనమాట. మీరే కొంచెం ఆలోచించి చెప్పండి, ఎవరైనా చపాతీ పూరికి లంచ్‌కి వేరేది ప్రిపేర్ చేస్తారా? చపాతీ పూరి ఈజ్ ఫైన్ కదా, మధ్యాహ్నం కూడా తినొచ్చు, నో ప్రాబ్లమ్. ఇడ్లీకి దోసకి పెట్టరండి, ఇదేం విడ్డూరమో చూడండి. ఇడ్లీ దోస మధ్యాహ్నం తినడానికి అవ్వదు కదా. ఈ చిన్న లాజిక్ వాళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకైతే అర్థం కాదు. సో ఇంకా ఏం చేయలేము, ఇడ్లీ అయితే తినేస్తున్నాను. ఫస్ట్‌లో ఇలా సూపర్ అని చూపించాను కదా, అది ఇడ్లీ కోసం కాదండి. ఇడ్లీ అయితే అసలు బాలేదు, చెత్తగుంది. ఇంకా తప్పదు కాబట్టి తింటున్నాను. ఆ సూపర్ అని ఎందుకు చూపించానో నాకు కూడా తెలీదు. మేబీ అక్కడ మేము మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి అయి ఉంటది. తర్వాత ఇంకా లాస్ట్‌లో ఒక ఇడ్లీ పైన ఆ సాంబార్‌తో తినలేక షుగర్ ఏసుకొని ట్రై చేద్దామని చెప్పి ఏసుకుంటున్నాననమాట. షుగర్ ఏసుకున్నాను, బానే ఉంది. సగం అయితే తిన్నాను. తర్వాత ఇంకా సగం పక్కనోళ్ళకిచ్చి వాళ్ళ క్యారీలో కొంచెం తిన్నాననమాట. అండ్ మీలో ఎంతమందికి ఇడ్లీలో షుగర్ ఏసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరికి నచ్చదో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ నిజంగానే బాగుంటుంది. నేనైతే ఇడ్లీలో వేసుకుంటాను, దోసలో వేసుకుంటాను, పూరీలో కూడా వేసుకుంటాను. మీలో ఎంతమంది నాలాగా అన్నిట్లో చక్కెర వేసుకొని తింటారో నాకు కామెంట్ చేసేయండి.
ఇంకా అలా లంచ్ అయిపోయాక కాసేపు వాక్ చేద్దామని కిందకొచ్చామనమాట. వచ్చి చూస్తే మా ఆఫీస్ పక్కనే ఇలా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ మాకైతే అస్సలు తెలీదు ఇలా ఈవెంట్ కండక్ట్ చేశారు ఇలా హోలీ సెలబ్రేషన్స్ అని. తెలుసుంటే ఖచ్చితంగా హాలిడే పెట్టి నేనైతే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. కానీ చాలా మిస్ అయిపోయాము. అక్కడికెళ్ళి చూసాక ఇంకా ఎక్కువ బాధేసింది. మేము వెళ్ళలేదనేసి. ఎందుకు వెళ్ళినామా అని అనిపించింది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో. చూస్తుంటేనే నాకు చాలా బాధేసింది. ఇంక తప్పదు, ఏం చేయలేము. కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఇదే కాదండి, ఈ హోలీ సెలబ్రేషన్స్ మేము చేసుకోలేదు అనుకోవద్దండి, చేసుకున్నాము. అది చూస్తే మీరు షాక్ అయితారు ఖచ్చితంగా. కాసేపు వెయిట్ చేయండి. నెక్స్ట్ వస్తదనమాట. అండ్ మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి. అండ్ తర్వాత ఇంకా పైకెళ్ళిపోయాము. చూసింది చాలులే బాధేస్తుందని. అండ్ అక్కడికెళ్ళొచ్చాక చాలా మూడ్ ఆఫ్ అయ్యాననమాట. ఎందుకు ఎళ్ళానురా దేవుడా అనిపించింది. అది చూసాక అయ్యో! మేము వెళ్ళలేదే, సెలబ్రేట్ చేసుకోలేదని చాలా బాధేసిందనమాట. మాకంటే పండగ లైసెన్స్ మీరన్నా బాగా చేసుకునే పండగ. సో అదన్నమాట పరిస్థితి. మాకైతే నిజంగానే పండగ లేదు ఫ్రెండ్స్. ఆ రోజు కూడా మాకేం లీవ్ లేదు. సో ఆఫీస్‌కెళ్ళామనమాట. లీవ్ పెట్టుండొచ్చు కానీ నాకు ఈ ఈవెంట్ గురించి ఏం తెలీదనమాట. ఆఫీస్‌కి వచ్చి ఆఫ్టర్‌నూన్ అక్కడికెళ్ళాకే తెలిసింది. ముందే తెలిసుంటే నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చిందనమాట. కలర్ తీసుకొని పూస్తానని చెప్పి. నేను వీడియో తీసుకుంటాను, నాకు పుయ్యాకు మిగతా ఇద్దరికి పుయ్యి అని చెప్పి ఆ అమ్మాయిని నేనే పిలిచాననమాట. లాస్ట్‌కి ఏమైందో మీరు కూడా చూడండి. చూసారుగా అండి, అదే మా హోలీ సెలబ్రేషన్ అనమాట. ఇంకా మా మొఖాలకి అదే హోలీ సెలబ్రేషన్స్ అనమాట. ఇట్స్ ఓకే, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటది. నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ మీరు మంచిగా చేసుకున్నారా? మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అయినా ఈ కలర్స్ పూసుకోవడం స్కిన్‌కి, హెయిర్‌కి మంచిది కాదండి. మొత్తం డ్యామేజ్ అయితది. చేసుకోనోళ్ళు ఇంక ఇలాగే సాకులు చెప్పుకోవాలనమాట. సో ఇంకా ఈవినింగ్ టీ బ్రేక్‌కెళ్ళామనమాట. టీ తాగుదామనే వెళ్ళాము. కానీ ఇక్కడికొచ్చాక మొత్తం ప్లాన్స్ చేంజ్ అయ్యాయనమాట. అక్కడ స్నాక్స్ కొనుక్కుంటున్నారు మా వోళ్ళు. డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఇంకా సమ్ జ్యూస్ అలా కొనుక్కున్నారనమాట. ఇంకా అయి తినేసి ఇంకా అలా కాసేపు అక్కడ కూర్చొని చిల్ అయిపోయి తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసామనమాట వర్క్ చేసుకోవడానికి. అండ్ నేనేమనుకునేదాన్నంటే ఇట్లా మనం డబ్బులు పే చేశాక అది డోర్ ఓపెన్ అవుతది కదా! మనం డోర్ ఓపెన్ అయినప్పుడు ఒకదానికి డబ్బులు పే చేసి 2, 3 ఎత్తేసుకుంటే ఏమైతది అని అనుకునేదాన్ననమాట. మీలో కూడా ఇలా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఈరోజు చెప్పేస్తాను చూడండి. సో మనం అది ఓపెన్ చేసినప్పుడు ఒకటి డబ్బులు కట్టి మిగతావి కూడా తీసేసుకుంటే ఏమైతదంటే మన అకౌంట్‌లో నుంచి ఎన్ని తీసుకున్నామో అన్ని డబ్బులు వెంటనే కట్ అయితాయన్నమాట. సో మీరెవరైనా అలా చేయాలనుకుంటే చేయకండి. ఎందుకంటే మనం ఎన్ని తీసుకుంటే అన్ని డబ్బులు అది కట్ చేసేసుకుంటది ఆటోమేటిక్‌గా. సో తర్వాత ఇంకా ఈవినింగ్ లాగౌట్ అయిపోయి పక్కన మాల్‌లో ఏమన్నా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయేమో అని వెళ్ళామనమాట. వెళ్తే ఇక్కడ ఇలా కొన్ని చిన్న స్టాల్స్ పెట్టారు. తర్వాత ఇంకా మేము జూడియోకి కూడా వెళ్ళాము. లిప్‌స్టిక్ ఏమైనా కొనుక్కుందామని. అక్కడికెళ్ళి చూసి ఇంకా నాకు నచ్చిన షేడ్ అయితే దొరకలేదు. సరే ఇంకెలాగో వెళ్ళాం కదా అని ఏదో ఒక లిప్‌స్టిక్ అలా వేసుకొని వచ్చేసామనమాట. తర్వాత ఇంకా బర్గర్ తిందామని చెప్పి బర్గర్ కింగ్ అయితే వెళ్ళాము. అక్కడైతే చాలామంది ఉన్నారు. అండ్ ఫుల్ కలర్స్ కొట్టుకున్నారు. వాళ్ళేమో ఆ కుర్చీల పైన అలాగే కూర్చున్నారు. మొత్తం కలర్స్ అయి ఉన్నాయన్నమాట. సో మేమైతే టేక్ అవే తీసుకున్నామన్నమాట. తీసుకొని ఇంకా వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ ఆ స్క్రీన్‌లో నంబర్ వస్తది. తర్వాత నా నంబర్ వస్తదేమో నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళేమో మా నంబర్ వేయకుండానే మాకు బర్గర్ తెచ్చి ఇచ్చేసారనమాట. సో ఇంకా రూమ్‌కొచ్చాక ప్రశాంతంగా కూర్చొని తిన్నామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే బర్గర్ కింగ్‌లో బర్గర్ నచ్చుతదండి.
మీకు ఎంతమందికి నచ్చుదో కమెంట్ చేసేయండి. సో రూమ్కి వచ్చి మంచిగా బర్గర్ అయితే ఎంజాయ్ చేసాము. కానీ ఇంకా గుండెల్లో హోలీ చేసుకోలేదన్న బాధ మాత్రం అలానే ఉంది. సో బర్గర్ తిని అలా సరిపెట్టుకున్నాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. Bye guys, we'll see you in the next videos. Lots of love. Thanks for watching.